వెల్కమ్ టు ఐ న్యూస్. మిడిల్ ఈస్ట్ మరోసారి యుద్ధ భయాలతో వణికిపోతుంది. ఇప్పటికే నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు కొత్త స్థాయికి చేరుకున్నాయి. అమెరికా ఇరాన్ పరస్పరం దాడులు చేసుకుంటూ ఉండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు తాజా పరిణామాలు ఏంటి? ఈ ఘర్షణ ఎంతవరకు వెళ్ళొచ్చు? ఇప్పుడు చూద్దాం. అమెరికా వరుసగా రెండో రోజు కూడా ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఇరాన్కు చెందిన రాడార్ వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, కమ్యూనికేషన్ సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేశారు. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా భారీ స్థాయిలో స్పందించింది. బహ్రెయిన్, కువైట్ ప్రాంతాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ప్రాంతాన్ని నరకంగా మారుస్తామంటూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించాయి. ఈ ఘర్షణల ప్రభావం నేరుగా ప్రపంచ చమురు మార్కెట్పై పడింది. ఇరాన్ హార్ముజ్ జలసంధి మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గంలో ఉద్రిక్తతలు పెరగడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే మరోవైపు యుద్ధాన్ని ఆపేందుకు దౌత్య ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ఖతార్ సహా పలు దేశాలు మధ్యవర్తిత్వం చేస్తున్నప్పటికీ ఇరాన్, అమెరికా మధ్య విశ్వాస సంక్షోభం కొనసాగుతోంది. అణు కార్యక్రమం, ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలపై ఇరు దేశాలు ఇప్పటికీ రాజీకి రావడం లేదు. మొత్తానికి మిడిల్ ఈస్ట్ మరోసారి ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసే కేంద్రంగా మారింది. ఇరాన్, అమెరికా ఘర్షణలు మరింత పెరుగుతాయా లేక చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుందా అన్నది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది.